మనకి ఇక్కడ x, y, z the sides of a triangle. Z is the largest side and x square plus y square greater than z square. Then the triangle x, y, z square త్రిభుజం యొక్క భుజాలు z అనేది అతి పెద్ద వైపు పెద్ద భుజం పొడవు అయితే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ గ్రేటర్ దాన్ z స్క్వేర్ అయితే ఆ త్రిభుజం అన్నాడు. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఒక త్రిభుజంలో ఏంటమ్మా z స్క్వేర్ అనేది ఏమవుతుందమ్మా పెద్ద భుజం అన్నాడు. అంటే ఇప్పుడు మనకి జనరల్గా చూడమ్మా మనకు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా z స్క్వేర్. సో ట్రయాంగిల్ త్రిభుజం మనకి ట్రయాంగిల్. సో ఇదేంటమ్మా మనకి హైపోటెన్స్, ఇవేంటమ్మా సైడ్స్ x y ఇవి మనకి. సో హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అయితే ఆ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అవుతుంది. అది ఫస్ట్ కండిషన్. అదే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ జెడ్ స్క్వేర్ అయింది అనుకున్నాము. గ్రేటర్ దాన్ జెడ్ స్క్వేర్ అయితే అప్పుడు ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి అక్యూట్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజం అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ జెడ్ స్క్వేర్. దట్ ఈజ్ ఏ ట్రయాంగిల్ అవుతుంది మనకి ఇక్కడ అక్యూట్ ట్రయాంగిల్ అవుతుంది ఇది మనకి. అదేవిధంగా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ జెడ్ స్క్వేర్ అయితే దట్ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా మనకి అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అవుతుంది. సో అధిక కోణ త్రిభుజం అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి అడిగింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ జెడ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రయాంగిల్ అవుతుందమ్మా మనకి అక్యూట్ ట్రయాంగిల్. దట్ ఈజ్ ఏంటమ్మా మనకి అల్పకోణ త్రిభుజం అవుతుంది.